యేసుక్రీస్తు కేవలం చరిత్రలో ఒక బోధకుడు మాత్రమే కాదు, ఆయన సత్యాన్ని బయలుపరచడానికి, రక్షణను తేవడానికి మరియు జీవితాలను మార్చే సూత్రాలను బోధించడానికి వచ్చిన దేవుని కుమారుడు. ఆయన మాటలు నేటికీ ఎంతో శక్తివంతమైనవి. మన దైనందిన జీవితానికి మార్గనిర్దేశం చేసే యేసుక్రీస్తు చెప్పిన 32 శక్తివంతమైన పాఠాలు ఇప్పుడు చూద్దాం. 1. దేవుణ్ణి అందరికన్నా ఎక్కువగా ప్రేమించు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి. ఆధ్యాత్మిక జీవితానికి పునాది దేవుణ్ణి ప్రేమించడమే. ఇది పైపైన చేసేది కాదు. మనసా వాచా కర్మణ దేవుని చిత్తానికి మొదటి స్థానం ఇవ్వడమే నిజమైన ప్రేమ. 2. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. దేవుని నుండి మనం పొందిన ప్రేమను ఇతరులకు పంచడమే. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అదే గౌరవంతో చూడాలి. క్షమించడం, సహాయం చేయడం ద్వారా ఈ ప్రేమను చూపాలి. 3. ఎల్లప్పుడూ క్షమించు. క్షమాపణకు హద్దులు లేవు. 7 సార్లు కాదు, 77 సార్లు క్షమించాలని యేసు చెప్పారు. క్షమించడం అంటే జరిగిన తప్పును మర్చిపోవడం కాదు, మనస్సులోని ద్వేషాన్ని వదిలివేయడం. 4. చిన్న బిడ్డ వలె తగ్గింపు కలిగి ఉండు. పరలోక రాజ్యంలో గొప్పవాడెవడంటే చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకునేవాడే. తగ్గింపు అనేది గర్వం లేకపోవడం మరియు దేవునిపై పూర్తిగా ఆధారపడడం. 5. మొదట దేవుని రాజ్యాన్ని వెతకు. మన అవసరాల కోసం చింతించకుండా మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. 6. ఇతరులకు తీర్పు తీర్చకు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇతరుల తప్పులు వెతికే ముందు మన లోపాలను సరిచేసుకోవాలి. విమర్శించడం మానేసి అర్థం చేసుకోవడం మరియు క్షమించడం నేర్చుకోవాలి. 7. యథార్థతతో, విశ్వాసంతో ప్రార్థించు. నలుగురు చూడాలని ప్రార్థించకూడదు. నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థించు. దేవుడు హృదయపూర్వకమైన ప్రార్థనను మాత్రమే వింటాడు. 8. నీ శత్రువులను ప్రేమించు. మిమ్మల్ని హింసించేవారి కోసం ప్రార్థించండి. ద్వేషానికి బదులుగా కృపతో స్పందించడం దేవుని స్వభావాన్ని చూపిస్తుంది. ఇది కష్టమైన పవిత్రాత్మ ద్వారా సాధ్యమవుతుంది. 9. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వు. మీరు ధర్మం చేసేటప్పుడు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. మనుషుల పొగడ్తల కోసం కాకుండా దేవుని సంతోషపట్టడానికి సహాయం చేయాలి. 10. లోకానికి వెలుగుగా ఉండు. మీరు లోకానికి వెలుగు. కొండమీద ఉన్న పట్టణం దాగి ఉండలేనట్లు మీ మంచి క్రియలు ఇతరులకు కనిపించాలి. చీకటిలో ఉన్నవారికి దారి చూపించడమే మన పిలుపు. 11. ప్రేమతో ఆజ్ఞలను పాటించు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. విధేయత అనేది భారం కాదు, అది దేవుని పట్ల మనకున్న ప్రేమకు గుర్తు. 12. ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండు. మీకు ఆవగింజంత విశ్వాసమున్నా ఈ కొండను ఇక్కడి నుండి అక్కడికి పొమ్మంటే అది పోతుంది. విశ్వాసం పరిమాణంలో కాదు, దాని స్వచ్ఛతలో ఉంటుంది. 13. చింత లేకుండా జీవించు. రేపటి గురించి చింతించకండి. పక్షులను పోషించే దేవుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా పోషిస్తాడు. ఆందోళన మానేసి దేవునిపై భారం వేయండి. 14. సేవించు. సేవలు పొందడానికి కాదు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికే వచ్చాడు. ఇతరులకు సేవ చేయడంలోనే నిజమైన గొప్పతనముంది. 15. సత్యంలో నడువు. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చెయ్యును. ముసుగులు లేని జీవితం గడపాలి. నిజాయితీగా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. 16. క్రీస్తులో నిలిచి ఉండు. తీగ ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. మనం యేసుతో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయ ఫలాలను ఫలించగలం. 17. భయపడకు, నమ్ము. భయం మనల్ని ఆపేస్తుంది, కానీ విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్మాలి. 18. లోకానికి ఉప్పుగా ఉండు. ఉప్పు రుచిని, నిల్వను ఇస్తుంది. అలాగే మనం సమాజంలో మంచి విలువలను కాపాడాలి. సారం కోల్పోయిన ఉప్పు నిరుపయోగం. 19. దేవుని నీతిని వెతకు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుని చిత్తానుసారమైన జీవితం కోసం పరితపించాలి. 20. మెలకువగా ఉండి ప్రార్థించు. శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలి. శరీరం బలహీనమైనది, కానీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. 21.
ప్రతి వ్యక్తిని విలువైనగా ఎంచుకో. నేను పాపులను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు. దేవుడు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తాడు, కాబట్టి మనం ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. 22 దైవిక ఏర్పాటును నమ్ము. మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి ముందే తెలుసు. ఆయన సమకూర్పుపై నమ్మకం ఉంచండి. 23 సమాధానపరిచేవానిగా ఉండు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుదనబడుదురు. గొడవలు పెట్టేవారిగా కాకుండా శాంతిని నెలకొల్పేవారిగా ఉండాలి. 24 ఐశ్వర్యంపై ఆశ పెట్టుకోవద్దు. మీ ధనం ఎక్కడ ఉందో మీ హృదయం అక్కడే ఉంటుంది. శాశ్వతమైన పరలోక సంపదను కూడబెట్టుకోండి. 25 నిలిచి ఉండే ఫలాలు ఫలించు. మీరు వెళ్లి ఫలించునట్లు నేను మిమ్మును ఏర్పరుచుకొన్నాను. మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. 26 ఉద్దేశంతో జీవించు. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. మన జీవితానికి ఒక దైవిక ఉద్దేశముంది, దాన్ని నెరవేర్చాలి. 27 పవిత్ర హృదయం కలిగి ఉండు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కల్మషం లేని మనసుతో దేవుణ్ణి సేవించాలి. 28 కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండాలి. 29 ఆత్మీయ జ్ఞానంతో ప్రవర్తించు. నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండమీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వినడం మాత్రమే కాదు, ఆచరించడం ముఖ్యం. 30 దేవుని సమయం కోసం వేచి ఉండండి. నా సమయం ఇంకనూ రాలేదు. దేవుని సమయం ఎప్పుడూ సరైనదే. తొందరపడకుండా ఓపికతో వేచి ఉండాలి. 31 చూపుతో కాదు, విశ్వాసంతో నడువు. చూడక నమ్మినవారు ధన్యులు. కంటికి కనిపించే వాటి బట్టి కాకుండా దేవుని వాగ్దానాల బట్టి నడవాలి. 32 సువార్తను లోకానికి చాటు. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఈ 32 పాఠాలు కేవలం సూత్రాలు కాదు, అవి జీవించడానికి మార్గాలు. వీటిని పాటిస్తే మన జీవితం దేవునికి మహిమకరంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.